నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ఉమామహేశ్వర మహిమ అంటే శివశక్తుల కలయికని అర్థం. ఇది వారిద్దరి ఐక్యత కేంద్రంగా ప్రకటితమైన దివ్యక్షేత్రం. ప్రకృతి పురుషుల రూపాలతో వారి అనుగ్రహ లక్షణాలను సూచిస్తుంది ఈ ఆలయం. ఏకత్వం ఉమామహేశ్వర తత్వాన్ని, వారి అనుబంధాన్ని తెలియజేస్తుంది. అర్ధనారీశ్వర తత్వం శివశక్తుల కలయిక కాలగమనములో నవసృష్టి ఆగమనానికి శుభ సంకేతం. ప్రకృతి పురుషుని సమాగమం విశ్వజగత్తుకు ఆధారం. సృష్టి అంటే శివశక్తి అభేద్యం. విశ్వం మనుగడకు ఈ అనుగ్రహ సమన్వయం అవసరం. ఆ పరిపూర్ణ శక్తి జీవకోటికి అందాలంటే శ్రీ ఉమామహేశ్వరుల దివ్య ఆశీస్సులు ఉండాల్సిందే. అంతటి విశిష్టత గల నాగర్ కర్నూలు జిల్లా ఉమామహేశ్వరంలో నెలకొన్న శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించి తరిద్దాం రండి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అచ్చంపేట మండలం రంగాపూర్ గ్రామానికి సమీపంలో ఎత్తైన కొండలపైన భాసిల్లుతోన్న క్షేత్రం ఉమామహేశ్వర స్వామి ఆలయం. కొండలపై నుండి వచ్చే అందమైన నీటి సెలయేళ్లు చూడడానికి ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటాయి. శ్రీశైలానికి ఉమామహేశ్వరం ఉత్తరం వైపు ఉంటుంది. ఉమామహేశ్వరం దర్శనం చేయనిదే శ్రీశైల దర్శనం పరిపూర్ణం కాదనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. ప్రధానాలయంలో ఉమా సహిత మహేశ్వర స్వామి కొలువయ్యున్నాడు. లింగ రూపంలో కొలువయ్యున్న స్వామి సహజ సిద్ధంగా వెలిశాడు. దట్టమైన నల్లమల అడవులు ఇక్కడ్నుండి ప్రారంభమవుతాయి. నల్లమల అడవులలో భాగమైన 500 అడుగుల కొండపై నుంచి జాలువారే జలపాతాలు భక్తులకు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఈ క్షేత్రంలో మొత్తం 11 తీర్థాలున్నాయి. ఇవన్నీ నిరంతరం పారే జలపాతాలే. ఈ జలపాతాల కిందే లింగ ప్రతిష్టలు ఉన్నాయి. ప్రధాన ధార అయిన రుద్రధార కిందనే ఉమామహేశ్వర స్వామి కొలువైయున్నాడు.
పూర్వకాలంలో ఈ క్షేత్రం వద్ద మునులు తపస్సు చేసేవారు. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందినట్లుగా పండితారాధ్య చరిత్ర తెలుపుతోంది. రంగాపూర్కు చెందిన మర్యాద గోపాలరెడ్డి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయం పశ్చిమాభిముఖంగా నెలకొని ఉంటుంది. 1967 ఆగస్టు 12న జగద్గురు శృంగేరి శారదా పీఠాధిపతిచే ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆలయ ముఖద్వారం వద్ద పెద్ద ధ్వజస్తంభం, ఆలయ రాతి స్తంభాలపై శిలా శాసనాలు, అలాగే ఓ శివమూర్తి విగ్రహం దర్శనమిస్తాయి. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశాడు. అలాగే ఇదే ఆలయంలో 5 శివలింగాలుంటాయి. 600కు పైగా మెట్లుండగా ఆలయం క్రింద ప్రాచీన ఆంజనేయ స్వామి ఆలయం మనకు కనిపిస్తాయి. పచ్చని ప్రకృతి మధ్య శివుడు ఓ కొండ కింద వెలియగా ఆ కొండనే ఓ ఆలయంగా మలిచారు. ఇదే ఉమామహేశ్వరంగా భక్తుల పాలిట దివ్యధామంగా విరాజమానమవుతోంది. शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम नमः शिव बोलो जय जय ओम नमः शिव जय ओम सुंदरम ओंकार सुंदरम शिवम सुंदरम शिवनाम सुंदरम सुंदरम ओंकार सुंदरम शिवम सुंदरम शिवनाम सुंदरम శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా నల్లమల కొండల్లో శివుడు ఉమాదేవి సమేత ఉమామహేశ్వర స్వామిగా కొలువు తీరాడు. త్రేతాయుగంలో రావణుణ్ణి హతమార్చిన పిమ్మట శ్రీరాముడు ఉమామహేశ్వరం నుంచే శ్రీశైల క్షేత్ర ప్రదక్షిణం ప్రారంభించినట్లు శ్రీశైల స్థల పురాణం వివరిస్తుంది. కాకతీయుల కాలంలో ఈ క్షేత్ర నిర్మాణం జరిగినట్లు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. పార్వతీదేవి శివుడే భర్తగా లభించాలని ఇక్కడ తపస్సు చెయ్యగా ఈశ్వరుడు ప్రత్యక్షమై వరమిచ్చిన ప్రదేశం. అందుకే ఈ క్షేత్రానికి ఉమామహేశ్వరం అనే పేరు వచ్చిందని ప్రతీతి. కాకతీయుల కాలం నాటి నుండి ఈ క్షేత్రం ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచింది. కొండపైనుంచి పడే అందమైన నీటి జలపాతాలు, చుట్టూ దట్టమైన అడవులు, కొండపైన వెలసిన ఈ క్షేత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రంగా ఆబాలగోపాలం విశ్వసిస్తారు. క్షేత్రనామం, క్షేత్రాధిదైవత నామం ఒకటే అయిన పుణ్యస్థలాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఉమామహేశ్వరం ఒకటి. నల్లమల అటవీ ప్రాంతంలో ఉమామహేశ్వర స్వామి వెలిసిన కొండకు ఉమాగిరి అని పేరు ఉంది. ఇది సిద్ధ ప్రతిష్ఠితమని చెప్తారు. ఈ కొండ చర్యలలో ఒక గుహను తొలిచి బాణలింగాకృతిలో వెలిసిన మహేశ్వర లింగాన్ని ఆ గుహాలయము ముందు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రధాన ఆలయ మండపంలో గర్భాలయానికి ఎదురుగా
నందీశ్వరుడు స్వామివారికి సేవకునిగా దివ్యంగా కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో కొలువైన మహేశ్వరుణ్ణి మహిమోపేతమైన స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఆపదల్లో ఆదుకొని రక్షించే స్వామిగా కొలుస్తారు. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం అని భక్తి శ్రద్ధలతో స్తుతిస్తారు. భక్తుల కోరికలీడేర్చే దైవంగా ప్రగాఢ విశ్వాసంతో స్వామిని సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. వ్యాధి పీడితులు ఉమామహేశ్వరుడికి మొక్కుకొని ఈ క్షేత్రంలో పాదం మోపితే చాలు ఆరోగ్యవంతులు అవుతారని శతాబ్దాలుగా విశ్వసిస్తారు. సంతానహీనులైన దంపతులు భక్తి ప్రపత్తులతో ఉమామహేశ్వరుణ్ణి సేవించి సంతాన ప్రాప్తి పొందిన దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయని భక్తుల విశ్వాసం. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, జగముల నేలేటి జగదీశ పరమేశ జగముల నేలేటి జగదీశ పరమేశ చిత్రాతి చిత్రము నీలీలలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. రుద్రధారలో స్నానం చేసి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని దర్శిస్తే పునర్జన్మ రాహిత్యమైన మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. స్వామివారికి ప్రతి నిత్యం చేసే పూజా కార్యక్రమాలతో పాటు మహాశివరాత్రికి విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. లింగంపై నిత్యం ధారాపాత్రతో నిత్యాభిషేకం జరుగుతూ ఉంటుంది. మహేశ్వరుడి సాక్షాత్కార ప్రాప్తం ఉన్నవారికి స్వామి ఇక్కడ నిజ దర్శన అనుభూతిని కలిగిస్తాడు. గర్భాలయంలో స్వామివారి లింగానికి పంచఫణియుక్తంగా నాగాభరణం భూషణంగా అమర్చి ఉంటుంది. వృత్తాకార పానవట్టంపై కొలువు తీరిన స్వామిని మనసారా ఆరాధించిన వారికి ఎలాంటి పాపాలు అంటవు, దోషగుణాలు దరిచేరవు. పంచభూతాలకు అధిపతి అయిన మహేశ్వరుడికిచ్చిన హారతులను కళ్ళకద్దుకొని భక్తులు ఆధ్యాత్మిక దివ్యానుభూతిని పొందుతారు. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ. మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. ఆదికే ఆదిగా ఉన్నటువంటి అనంత శక్తే అమ్మ. ఆ అమ్మే విశ్వంగా ఆవరించి ఉంది. ఎల్లలు కానరాని కోకొల్లలుగా విస్తరించింది. మూల ప్రకృతిలో లయమైంది. అంతటి శక్తివంతమైన అమ్మ ఒడిలోకి వచ్చే రాకపోకల ఆంతర్యాన్ని గ్రహించడం మానవ మాతృలకు సాధ్యం కాదు. ఆ దివ్య ప్రకృతి మాత జగత్తును ఏలే జగదాంబిక ఇక్కడి ఆలయంలో ఉమాదేవిగా కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటుంది.
ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మని మనము కన్నులారా వీక్షించి తరిద్దాం. జన్మ జన్మల పుణ్యఫలాలను పొందుదాం. గర్భాలయంలో ఉమాదేవి అమ్మవారు కరుణామయిగా, ఇష్టకామ్యాలను ఈడేర్చే వరదాయినిగా, భక్తకోటి కష్టాలను సమస్యలను తీర్చే సకల సన్మంగళకారిణిగా కొలువై అలరారుతోంది. గర్భగుడిలో చతుర్భుజాలతో సర్వాలంకార భూషితంగా శోభిల్లుతుంది. ఈ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో కైమోడ్పులు అర్పించి తమ కష్టాలను తీర్చి ఆదుకోమని వేడుకుంటారు. తమ కుటుంబానికి అష్టైశ్వర్య ప్రాప్తిని అనుగ్రహించమని పరిపరి విధాలా ప్రణమిల్లుతారు. ఉమాదేవి అమ్మవారు మందిరంలో స్వర్ణమయ కాంతులతో తేజరిల్లుతూ సకల ఆభరణాలతో అలంకృతమై దేదీప్యమానంగా విరాజిల్లుతుంది. అఖిల భువనాలను పాలించే ఈ తల్లి కృపా కటాక్ష వీక్షణాలుంటే ఇహంలో ఎలాంటి బాధలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. పరిపాటి మగాది పసుతా ఘోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా. ప్రధాన ఆలయంలో ఎడంవైపు భాగాన సిద్ధి వినాయకుడు కొలువై భక్తుల విఘ్నాలను హరిస్తాడు. ఉమామహేశ్వరుడి దర్శనార్థం వచ్చిన వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షిస్తాడని భక్తుల నమ్మకం. మకర తోరణం ముందు పార్వతీ తనయుడు రజత కవచాలంకృతంగా చతుర్భుజాలతో సకల వర్ణ పుష్పమాలికలతో దేదీప్యమానంగా గోచరిస్తాడు. ఇదే లోగిల్లోని ఒక గుహాలయంలో మహిషాసురమర్దిని అమ్మవారు కొలువు తీరి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ అమ్మవారికి నిత్య పూజాది క్రతువులను ఘనంగా నిర్వహిస్తారు. ప్రధాన ఆలయంపై భాగాన పాపనాశినిలోని పవిత్ర జలాన్ని స్పృశిస్తే సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ పాపనాశిని శిలల్లో శివలింగాలు గోచరిస్తాయి. వీటికి దాపులోనే అమ్మవారి పాదాలు, నాగదేవతల విగ్రహాలు, శ్రీశైలానికి రహస్య సొరంగ మార్గం గోచరిస్తాయి. అలాగే ప్రధాన ఆలయంలోని మహేశ్వరుడి సన్నిధిలో అయ్యప్ప కూడా కొలువుతీరి ఉంటాడు. గర్భాలయానికి ఎదురుగా స్వామివారికి అభిముఖంగా 18 మెట్లు నిర్మితమై ఉంటాయి. మామూలు రోజుల్లో కన్నా కార్తీక మాసంలో ఇక్కడ స్వామివారిని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. హరిహరాత్మజుడికి ఇక్కడ నిత్య ధూపదీప నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు. ఈ క్షేత్రానికి కొద్ది దూరంలో రంగపూర్ దర్గా ఉంటుంది. దర్గా, ఉమామహేశ్వర బ్రహ్మోత్సవాలు ఒకేసారి మత సామరస్యానికి ప్రతీకగా కన్నుల పండుగగా జరుగుతాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలోని దేవీ దేవతలను దర్శించిన పిదప సందర్శకులు మల్లెల తీర్థం చేరుకుంటారు. ఆకుపచ్చని లోకంలో సుందరమైన జలసిరులు ఆవిష్కృతమయ్యే మల్లెల తీర్థం అత్యంత మనోహరంగా గోచరిస్తుంది. ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏటా జనవరి 15 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీశైల ఉత్తరముఖ ద్వారంగా పిలువబడే ఈ క్షేత్రం నల్లమల కొండల్లో 500 అడుగుల ఎత్తులో ప్రకృతి రమణీయత నడుమ నెలకొని ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి మరుసటి రోజు ఉమామహేశ్వర క్షేత్రంలోని కొండ దిగువన ఉన్న భోగమహేశ్వరంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం నలుమూలల నుంచి అందంగా అలంకరించిన ప్రభలను ఉమామహేశ్వర క్షేత్రానికి తీసుకురావడం ఆనవాయితీ. శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ నుంచి 90 కిలోమీటర్లు, అచ్చంపేట నుంచి 12 కిలోమీటర్లు, రంగాపూర్ నుంచి
3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం ప్రముఖ సిద్ధ క్షేత్రంగా ఉమాశక్తి పీఠంగా వెలుగొందుతోంది. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. జంగమదేవర అయిన శివయ్య జగాలకు పాలకుడు, నిత్యానంద స్వరూపుడు, లోకాలకు శోకాలను తొలగించి శుభాలనిచ్చే లోకేశ్వరుడు, అనంతమైన చరాచర జగత్తును లయం చేసేవాడు ఈశ్వరుడే. జడమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే లయకారకుడు కాలస్వరూపుడు సదాశివుడు. శివుడు భక్తసులభుడిగా, భోళాశంకరుడిగా, అభిషేక ప్రియుడిగా భక్తులచే పూజలందుకుంటాడు. ప్రకృతి పురుషుల సమ్మేళనంతోనే జగత్తు పరిఢవిల్లుతుంది. సృష్టి క్రమానికి ఎలాంటి అంతరాయం లేకుండా శివశక్తి అభేద్యంగా, అనాదిగా, సనాతనంగా కొనసాగుతుంది. అద్వితీయుడు, సర్వమయుడు, సర్వ సృష్టికి ఆదిమైనటువంటి వేదవిభుడు కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని నేత్రపర్వంగా సందర్శించుకున్నాం కదా. ఆ ఆది దంపతుల అనుగ్రహం మీ అందరికీ కలగాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.